ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో కాపేడ్ గ్రౌండ్ ప్రాంగణంలో తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం టీబీఏఎస్ ఆధ్వర్యంలో ఆదివాసీ హక్కుల చట్టాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఆదివాసీ పోరాట యోధులకు వాసం లక్ష్మయ్య, గొంది శేషగిరిరావు గ్రామ పెద్దలు కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ హక్కుల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆదివాసీల హక్కుల చట్టాలపై ఆదివాసీ యువతకు వివరించారు. ప్రతి ఆదివాసీ యువకులు ఆదివాసీ సమాజంపై హక్కులు చట్టాలపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అలాగే పాలక ప్రభుత్వాలు ఆదివాసీలకు చేసే మోసాన్ని తెలుసుకుని ఆదివాసీ ప్రజల చైతన్యవంతులు కావాలన్నారు. కబ్జా చేసిన వందల వేల ఎకరాల ప్రభుత్వ భూములు మొత్తము కూడా వలస గిరిజనేతర భూస్వాములు, వ్యాపార వర్గాలు, రాజకీయ నాయకుల కబంధాస్తాల్లోకి వెళ్ళిపోయింది. అవునా? ఇవాళ వెంకటాపురం మండలం చూసుకున్నా. నా పేరు పూనెం రామచంద్రరావు, తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం టీబీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు వెంకటాపురం మండలం కేంద్రంగా ఆదివాసీ హక్కులు చట్టాలపై ఆదివాసీ యువతకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఆదివాసీలకు 5th, 6th షెడ్యూల్లో హక్కులు కల్పించినటువంటిది అందరికీ తెలిసిందే. కానీ పాలక ప్రభుత్వాలు వాటిని ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. ఇవాళ ముఖ్యంగా చూసినట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో 170 చట్టం, ఈ యొక్క 170 చట్టం యొక్క పూర్తి నియమ నిబంధనలు ఇవాళ ఆదివాసీ సమాజానికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. అలాగే 170 కాదు, పీసా చట్టం కానీ, 170 చట్టం కానీ, ఎల్టీఆర్ కానీ, అలాగే అటవీ హక్కుల చట్టం కానీ, ఇలా ఆదివాసులకు ప్రధానమైనటువంటి హక్కులు, జీవోలు ఏవైతున్నాయో అవి ఆదివాసీ యువతకు తెలియకపోవడం వల్లనే ఇవాళ పాలక ప్రభుత్వాలను ప్రశ్నించలేకపోతా ఉన్నారు. అందుకనే తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ యువతను మేలుకొల్పి ఆదివాసీ హక్కులు చట్టాలను పై అవగాహన కల్పించి, అవగాహనతో పాటు ఆదివాసీలకు ఆ చట్టం ఏ మేరకు అమలవుతా ఉంది అనే విషయాన్ని మీద తెలియజేయటం జరిగింది. ఇవాళ 170 కనుక చూసినట్లయితే షెడ్యూల్ ప్రాంతంలో ఒక ఆదివాసులకు రక్షణ కవచం, ఆదివాసీ భూములకు రక్షణ కవచం, అటువంటి రక్షణ కవచం ఈరోజు తూట్లు పడతా ఉంది, మరి ఇవాళ జల్లెడు పడతా ఉంది. దీనికి కారణం పాలక ప్రభుత్వాలే, ఇవాళ రాజకీయ పార్టీలే అని చెప్పేసి మేము ఆరోపిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చట్టం భారత రాజ్యాంగంలో చట్టాన్ని 5th షెడ్యూల్లో చట్టం పార్లమెంట్లో చట్టం చేసినప్పటికీ మరి ఇవాళ అనేక రకాల చట్టాలు వచ్చినాయి. 1997 చట్టం కానీ, 1/59 కానీ, 1/69 నిబంధనలు కానీ, తర్వాత ఎల్టీఆర్ 1/70 కానీ, ఇలా అనేక రకాల సవరణలు జరిగినప్పటికీ కూడా ఆదివాసీ ప్రాంతంలోకి వలసలు ఆగడం లేదు. ఆదివాసీ భూములు కబ్జాకి గురవుతూనే ఉన్నవి, భూబదలాయింపు జరుగుతూనే ఉంది. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఏజెంట్ ఉంది, గవర్నమెంట్ కలెక్టర్ కానీ, ఐటీడీ పీఓలు కానీ, మరి మండల స్థాయిలో తహసీల్దార్లు కానీ, వీరందరూ కూడా ఆదివాసీ చట్టాలను రక్షించవలసినటువంటి అవసరం ఉంది. ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఐఏఎస్లు కానీ, మరి ఇటువంటి ఐటీడీ పీఓలు కానీ, కలెక్టర్లు కానీ ఆదివాసీ చట్టాలను అమలు విషయం ఎక్కడ మాట్లాడడం లేదు. ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నవి, ఆ చట్టాలను ఉల్లంఘన చేయకూడదు అని చెప్పేసి వారు నోటీసు జారీ చేయాలి అధికారులకి, మండల స్థాయి అధికారులకు. 170 ఉంది, 170కి విరుద్ధంగా క్రయ విక్రయాలు చేయకూడదు. ఒకవేళ జరిగితే వారిపైన శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్స్ మరి ఇక్కడ కింది స్థాయి అధికారులకు నివేదికలు ఇవ్వాలి. అటువంటిది ఏమీ జరగకుండా ఇవాళ రాజకీయానికి లోబడిపోయి ఇవాళ ఐఏఎస్లు కూడా రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేనో మంత్రినో లోబడిపోతా ఉన్నారంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం. అది చాలా ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో
ఆదివాసీ చట్టాలను అమలు చేయాల్సినటువంటి అధికారులే ఇవాళ పరోక్షంగా ఆదివాసీ చట్టాలను ఉల్లంఘన చేస్తా ఉన్నారు. అది వాస్తవం. ఇవాళ ఈ అధికారులకు తెలియదా ఇవాళ ఇక్కడ చట్ట ఉల్లంఘన జరుగుతా ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని వందలాది భూములు అన్యక్రాంతం అవుతా ఉన్నాయి. కబ్జా గురైనటువంటి భూములకు ఏ విధంగా పట్టాలు వచ్చాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈ పట్టాల విషయం మీద కూడా అధికారులకు, కలెక్టర్లకు, పిఓలకు ఫిర్యాదు చేసి అక్రమ పట్టాలను రద్దు చేయాలని చెప్పేసి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా వాటి మీద కనీస విచారణ లేదు, చర్యలు లేకపోవడం అనేది కూడా బాధాకరమైన విషయం. అంటే ఒక అధికారి ఇవాళ ఐఏఎస్ అధికారులనే మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మిన్ సర్వీస్ అని కాదు. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలను, హక్కులను యాజ్ పర్ నామ్స్ ప్రకారం పకడ్బందీగా అమలు చేయగలిగినటువంటి వాళ్ళే ఐఏఎస్. అంటే అంత స్పష్టత ఉన్నటువంటి ఐఏఎస్లు కూడా ఇవాళ ఆదివాసుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు, ఆదివాసీ భూముల గురించి మాట్లాడే పరిస్థితి లేదు, ఆదివాసీ చట్టాలకు రక్షణ కల్పించేటటువంటి పరిస్థితి లేదు. అంటే టోటల్గా ఈ రాష్ట్రంలో చూసినట్లయితే ఆదివాసీ చట్టాలు ఏజెన్సీ ప్రాంతంలో జల్లెడ పడతా ఉన్నాయి, తూట్లు పడతా ఉన్నాయి, ఉల్లంఘన జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే పాలక ప్రభుత్వాలు, అధికారులు కూడా వీరి యొక్క మొండి వైఖరిని వీడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అధికారులు గనక పాలక ప్రభుత్వాలకు లోబడిపోయి ఉండకుండా, గిరిజనేతర రాజకీయ పార్టీలకు లోబడి ఉండకుండా ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులను, చట్టాలనే మేము అమలు చేయమంటాం. శాఖలో ఐటీడీ ఎక్కడ ఉన్నది అంటే ఏటూరు నాగారం వెళ్ళినట్లయితే అక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటాపురం అంటే ఏమిటో వాళ్ళకి ఏది తెలియదు. ఈ రెండు మండలం కలిపి అలా కలిపారు. కలిపితే బాగానే ఉంది. అన్ని ఆ పిల్లలతో తల్లితో వాడు పిల్లగాన్ని వేరు చేసి తల్లిని వీడు పంపినట్టు ఉంది. ఇప్పుడు తల్లికో దగ్గర, కొడుకో దగ్గర సంసారం చేసే స్టేజ్కి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకున్నాయి. ఆదివాసులకు గొడ్డలు పెట్టారు. అందరు నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యే ఎక్కడ చేస్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఏ నిధులు వస్తున్నాయి? ఏ నిధులు రాక, నిపులేక రోడ్లు చూసిండు. ఉదాహరణ చూసుకుంటే భద్రాచలం ఒకప్పుడు పుణ్యక్షేత్రం అనేటువంటి భద్రాచలం ఇవాళ ఎందుకు కాకుండా తయారైంది? పోతా అంటే రోజు పేపర్లో పడుతుంది, గుంతలతో రోడ్లు పాలైపోయి అధ్వాన స్థితిలో ఉందంటే దీనికి కారణం మన పాలకులు, మన పరిపాలించే పాలకులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల పైన ఎటువంటి మక్కువ లేదు అనేది ఉన్నది. నేటి తరము, ఈ తరము యువకులుగా తయారై గ్రామీణ మన రాష్ట్రులుగా చెప్పినట్టు జీవుల పైన కనీసం మీరు అవగాహన కల్పించాలా.